హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి చాలామంది మన ఛానల్ అభ్యర్థులు సార్ సిలబస్కి సంబంధించినటువంటి వీడియో చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు పోస్టుల వారీగా ఏ సిలబస్ ఉంటుంది, మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసి సిలబస్ అయితే తెలుసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైతే ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మేము ఈ 2 కోర్సులను అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ పైన ఉన్నటువంటి కోర్స్ వచ్చేసి మీకు ఒక్కటే కోర్సులో అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీరు తెలుగు మీడియంలో పొందవచ్చు. దీనితో పాటు మీకు జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బిట్స్ అన్ని కూడా కలిపి 30,000 ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. దీనితో పాటు 2022కి సంబంధించిన కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క 30 ప్రీవియస్ పేపర్స్ని మేము ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నామండి. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఫుల్ కోర్స్ మీరు ఈ యొక్క కాంబో మెగా కోర్సులో పొందవచ్చు. వీడియో క్లాసెస్, అలాగే ప్రీవియస్ బిట్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ 30 ప్రీవియస్ పేపర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. దీనితో పాటు ఇక్కడ సెకండ్ కోర్స్ వచ్చేసి ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలనుకునేటువంటి వారు ఈ 30 ప్రీవియస్ పేపర్స్, జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 10,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్, ఇంగ్లీష్ మీడియం 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, అలాగే స్టాటిక్ జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. కోర్టు జాబ్స్కి ఇది చాలా మంచి కోర్స్ అండి. సో ఇది 199 రూపీస్ కోర్సు. ఈ 2 కోర్సులను కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చి మీరు ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్ని కనుక ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిపార్ట్మెంట్ వారు 2022లో మనకి 3,300 పోస్టులతో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ని ఇచ్చినప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి సిలబస్ అండి ఇది. సో ఈ సిలబస్ ప్రకారం మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో అప్పుడు చూసుకుంటే మనకి కంబైన్డ్గా మనకి ఎగ్జామినేషన్స్ అయితే కొన్ని జాబ్ రోల్స్కి కండక్ట్ చేశారు. ఇందులో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఈ 4 జాబ్ రోల్కి సంబంధించి కామన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 4 జాబ్స్లో మీరు ఏ ఒక్క జాబ్కి అప్లై చేసినా కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ అయితే మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మొత్తంగా మనకి చూసుకుంటే 90 మినిట్స్ వరకు మనకి లేదా 90 మినిట్స్ కానీ లేదా 2 అవర్స్ కానీ మనకి టైం అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ 4 జాబ్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో చూసుకుంటే 40 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్తో పాటు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా చదవాలి. అవేంటనేది చెప్తాను నేను. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మేము మీకు 499 రూపీస్తో వీడియో క్లాసెస్ ప్లస్ 30,000 బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన 30,000 ప్రీవియస్ బిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు 30 ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని 2022లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన 30 ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మేము మీకు ఈ సింగిల్ ప్యాకేజ్లోనే ప్రొవైడ్ చేస్తున్నామండి. వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, జీకే ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే మీకు 30 ప్రీవియస్ పేపర్స్, అన్ని జాబ్ రోల్స్కి సంబంధించిన 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఆ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా ఒకేసారి రావడం జరుగుతుంది. లేదు మాకు ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలి అనుకుంటే అందులో మీకు 30,000 ప్లస్ పీడిఎఫ్ 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మీకు 30 ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు అందులో అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు 199 రూపీస్కి సంబంధించిన కోర్సు కానీ 499 రూపీస్కి సంబంధించిన కోర్సు కానీ మీరైతే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది, చూడండి. సో ముందుగా జీకేకి సంబంధించిన 40 క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనేటువంటి టాపిక్స్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, క్లాసికల్ అండ్ ఫోక్స్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి
మ్యూజిక్ విషయానికి వస్తే ఫేమస్ మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే మ్యూజికల్ గరానాస్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉంటుందో అది, మీడియవల్ ఇండియా అండ్ ఏన్షియంట్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ ఎకానమీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రాకపోయినా ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇండియన్ ఎకానమీలో ముఖ్యంగా మనకి 5-year ప్లాన్స్ ఉంటాయి కదా, సో ఈ 5-year ప్లాన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్స్లో ఆర్టికల్, అమెండ్మెంట్స్, అలాగే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్, ఇంకా వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే డే టు డే సైన్స్కి సంబంధించి, అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా సైంటిఫిక్ రీసెర్చర్స్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్, ఇందులో మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్ అలాగే స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనకి ఖచ్చితంగా అడుగుతారండి. ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇందులో మనకి స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్నారండి. అంటే మనకి ఏపీ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏపీ హిస్టరీతో పాటు ఏపీకి సంబంధించిన ప్రజెంట్ మినిస్టర్స్, అలాగే స్పీకర్ ఎవరు, ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. సో అవి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఈ టాపిక్స్ నుంచి స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, అలాగే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఓకే, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అవి మీరు చదువుకోవాలి. ఇంకా మీరు ఇండియాకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదువుకోవాలన్నమాట. ఇవి జీకేకి సంబంధించిన టాపిక్స్. తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. జీకే కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అయితే ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అండి, 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక పాసేజ్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5కి 5 తెచ్చుకోవచ్చు. ఎర్రర్ స్పాటింగ్ మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. క్లోజ్ టెస్ట్ 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఓకే, తర్వాత పారా జంబుల్డ్, సెంటెన్స్ జంబుల్డ్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్ అని చెప్పేసి ఇస్తాడు. సో ఇవి మీరు మనకి సెంటెన్స్ చాలా క్లమ్జీగా ఇచ్చి వాటిని ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెట్టమని చెప్పేసి అడుగుతాడు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి, లేదా సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్ అని చెప్పేసి అంటారు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనకి ఒక 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పారా జంబుల్డ్స్ లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగా. తర్వాత సినానిమ్స్ అండ్ యాండ్రానిమ్స్ 2 కలిపి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. 1 word సబ్స్టిట్యూషన్స్ ఒక 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి జస్ట్ ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8, ఈ యాంటోనిమ్స్ కూడా కలిపితే 9 అనుకోవచ్చు. సో 9 to 10 టాపిక్స్ ఉంటాయండి మ్యాక్సిమం, అంత మించి ఉండవు. సో ఈ 10 టాపిక్స్ నుంచే మీరు 40 క్వశ్చన్స్ తెచ్చుకోవచ్చు. అండ్ 40కి 40 తెచ్చుకునేటువంటి టాపిక్ కూడా మనకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టాపిక్కే. ఇంకా జీకేలో చూసుకుంటే మీరు ఎంత చదివినా కూడా ఫ్యూ క్వశ్చన్స్ మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇంగ్లీష్లో మీరు 40కి 40 తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మేము ఇక్కడ 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగిన ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా కలిపి 10,500+ బిట్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ పీడిఎఫ్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని మీ మొబైల్లో కూడా పంపించుకోవచ్చు. వాటిని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సిలబస్. తర్వాత సిలబస్ ఫర్ కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఈ 3 పోస్టులకి కలిపి కంబైన్డ్గా ఎగ్జామినేషన్ పెట్టారు 2022లో. వాటికి సంబంధించిన సిలబస్ చూస్తే జీకే స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే, కాకపోతే కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఇందాక డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ కూడా సేమ్ అండి మనకి. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా చూసుకుంటే గ్రామర్లో నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్, ఏ అండ్ ది ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే రావడం జరుగుతుందని ఇచ్చారు. స్పెల్లింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ వస్తాయని చెప్పేసి ఇచ్చారు. కాంప్రహెన్షన్ 1 passage ఆన్ విచ్ 5 క్వశ్చన్స్ ఆస్క్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో చెప్పే కదా, ఒక పాసేజ్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5కి 5 తెచ్చుకోవచ్చు మీరు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్,
ఈ టాపిక్సే మనకి ఉంటాయన్నమాట. సో 40కి 40 తెచ్చుకోవచ్చు. చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. సో మేము లాస్ట్ ఇయర్ చాలా బాగా చెప్పడం జరిగింది ఇవి. సో వీటి నుంచి చాలా మంది క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి, మేము చెప్పినటువంటి క్లాసెస్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయని చాలా మంది స్టూడెంట్స్ అప్పుడు కామెంట్స్ కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చేశారనమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవర్కి సంబంధించి, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఈ మూడింటికి కలిపి కంబైన్డ్ ఎగ్జామినేషన్ పెట్టారు. ఈ మూడిట్లో మీరు ఏ ఒక్క జాబ్కి అప్లై చేసినా మీరు అందరితో పాటు ఈ ముగ్గురితో పాటు కలిసి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా పెట్టారు అప్పుడు. సో 40 క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ ఇంకా జీకే ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అనేది మీకు సేమ్ అయితే ఉంటుంది. సో స్పెసిఫిక్గా మనకి ఎక్స్ట్రా టాపిక్స్ చూసుకుంటే అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అని చెప్పేసి ఇచ్చారంతే. ఓకే, దీనితో పాటు స్పోర్ట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి కూడా మనకి అడుగుతారనమాట. పైన డిస్కస్ చేసిన జాబ్స్కి సంబంధించి కూడా స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. ఇంకా ఇంగ్లీష్లో మనకి చూసుకుంటే 10 క్వశ్చన్సే వస్తాయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచే వస్తాయి. మెంటల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పోస్టులకి ఎక్స్ట్రాగా మెంటల్ ఎబిలిటీ ఇస్తాడు, అంటే రీజనింగ్ ఇస్తాడనమాట. మిగిలినటువంటి జాబ్స్ ఉండవు, అవి ఓన్లీ ఈ 3 జాబ్ రోల్స్కి మాత్రమే ఉంటాయి. ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టులు, అవి 10th బేస్ పోస్టులు అనమాట. అందుకే ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఇవి 30 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజిజమ్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, అనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, అలాగే ఫిగర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇస్తారు. ఓకే, సో ఇవి మీరు ఆన్సర్ అయితే చేయాలి. సో ఇదండి మనకి కంప్లీట్ సిలబస్. ఓకే, సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుంది. జీకే ఇంగ్లీష్కి సంబంధించి 2 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే, యాప్టిట్యూడ్ కూడా ఉండదు. రీజనింగ్ వచ్చేసి ఓన్లీ డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి మాత్రమే ఉంటుంది. సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్సు, 199 రూపీస్ కోర్సులో మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, జీకే మెటీరియల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ అయితే ఉంటుంది, బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని తీసుకోండి. థ్యాంక్ యూ.